గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. మేము ఇప్పుడున్న ఈ ప్లేస్ నుంచి మహాడ్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అండ్ వర్షం వచ్చేసి 2 days నుంచి పడుతున్నది. వర్షం ఫుల్ వర్షం ఉన్నది. ఆడు ముంబై వెళ్ళిపోతాడు, నేను ఇంకా మనీష్ భాయ్ ఇద్దరం అయితే కంటిన్యూ చేస్తాం మా రైడ్ని. వీడియో లేరా ఫస్ట్ టనెల్ అన్న రైడ్ ఒక 15-20 kilometers అట్లా వచ్చినాము. ప్రస్తుతానికి అయితే ఇప్పుడే ఛాయ్ తాగడానికి అయితే ఆగినాము. 1 hour 15 minutes అట్లా డ్రైవ్ చేసినాము. ఇంకా ఒక్కట్లకు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. గట్టిగా పడుతున్నది వర్షం అయితే పొద్దున్న నుంచి. ఈ వర్షం పడుతున్నది. ఇంకొక 3 hours అట్లా ఉన్నది. బట్ మధ్యలో ఒక ఫేరీ రైడ్ కూడా ఇంక్లూడ్ చేసినాము నేను. మన బండ్లు ఆ ఫేరీలో ఎక్కించి రివర్ క్రాస్ చేయాలా, బ్యాక్ వాటర్ రివర్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. అక్కడి వరకు వెళ్ళాలంటే ఇంకా 2 hours జర్నీ చేయాలి. టీ తాగేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ ఒక 10 kilometers అట్లా వచ్చినాము. అండ్ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కనబడ్డాయి. దానికోసం మనం ఆగుదాం అనుకున్నా. కొంచెం దూరం నుంచి కనబడ్డాయి. కాకపోతే దానికంటే కొంచెం విచిత్రమైనది ఒక క్రేజీ కనబడ్డది నాకైతే. అది చూపెడతా. ఫస్ట్ అయితే వాటర్ ఫాల్ చూడుర్రి, పై నుంచి వస్తున్నది మెట్లు మెట్లుగా. అండ్ క్రేజియస్ట్ స్పాట్ ఏంటంటే ఇదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఇంత క్రేజీగా ఇంత ఘోరమైన పేరు వీళ్ళు పెట్టుకుంటారని అంటే వీళ్ళకి అది వేరే వర్డ్ వస్తుంది, వేరే మీనింగ్ వస్తుంది కావచ్చు. కానీ వాటర్ ఫాల్ అయితే ఇది. అండ్ మనీష్ బాగా ఉన్నాడు. రైట్ సైడ్ అయితే వ్యూ క్రేజీ ఉన్నది చూడండి. మాన్సూన్ రైడ్ మహారాష్ట్రలో క్రేజీ పోతున్నది. ఎందుకంటే నిన్న ఫీవర్ వచ్చిన డే మొత్తం అంతా హోటల్లోనే రెస్ట్ చేసుకుని ఉండే. మహాడ్ నుంచి చిక్లూర్ హైవే రోడ్లో ఉన్నాము. ఇది యాక్చువల్లీ ముంబై గోవా హైవే. అండ్ చిక్లూర్కి నుంచి ఇంకో 15 kilometers అట్లా ఉన్నది. అండ్ వాటర్ ఫాల్ కానీ పడ్డదని ఆగినాము. ఇది వాటర్ ఫాల్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది. నాట్ ఈవెన్ 2 kilometers అక్కడొక్కడ వాటర్ ఫాల్ చూసినాము. మళ్ళీ ఇక్కడ ఒకటి చేసినాము. లంచ్ కోసం అని ఆగినాము. टेस्ट करके बताना मनीष भाई कैसा है. ये तो कांदा है, वो नहीं राइस, ये चिकन फ्राइड राइस है. ऐसा टैक्सी चलती है. नमस्कार दोस्तों, मेरा नाम है हर्षवर्धन पटेल और मैं सही है. ठीक है. ఇదంతా స్పైసీ ఏం లేదు. ఎక్స్ట్రా స్పైసీ కావాలనుకుంటే షేజ్వాన్ చట్నీ ఇచ్చాను. సో ఈ షేజ్వాన్ చట్నీ అనేది తీసుకోవాలి. వేసుకొని గాయ్స్, ఫస్ట్ సైటింగ్ ఆఫ్ సీ, సముద్రం. ఈ ఒక ప్లేస్లో ఆగినాము. ఇట్లా ఇంకో చక్క ఒక 5.56 kilometers పోతే ఫెరీ పాయింట్ వస్తుంది. ఆ ఫెరీ ఎక్కేసి ఇట్లాంటిది ఒక రివర్ క్రాస్ చేసేసి ఇంకా అటు సైడ్ పోతాం రత్నగిరికి. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా సూపర్ ఉన్నది, ఎస్పెషలీ ఇటు సైడు. ఎందుకంటే కోకోనట్ ట్రీస్ తోటి భలే ఉన్నది. అండ్ ఇటు సైడ్ చూస్తే సముద్రము, అరేబియన్ సీ. कैसा लगा ये पैच? ये वाला पैच अलग था ना. रोड थोड़ा सा अंदर वाला गांव, थोड़ा रिमोट जैसा लगा ना. पत्थर वाला, हाँ रूरल वाला था. रूरल रोड से, पर सही है. चेंजेस आया है राइड बहुत में सारा. माउंटेन के बाद से थोड़ा सा ऐसा अलग आया ना जी. हाँ, अभी लग रहा है कोंकण वाला फील. क्या बोलते हैं గాయ్స్? ఈ రూట్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే కొద్ది దూరం వరకు కొన్ని కిలోమీటర్స్ పక్కనే సముద్రం ఉంటుంది, అరేబియన్ సీ. అండ్ పక్కకి రోడ్ ఉంటుంది, కోస్టల్ ఏరియా. ఇదంతా మీకు తెలిసిందే. అండ్ ఇది అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి అందుకనే ఈ రూట్ చూస్ చేసిన నేను, రాదర్ దెన్ గోయింగ్ ఆన్ హైవే. మళ్ళీ ఇంకొక మంచి వ్యూ పాయింట్ దగ్గర ఆగినాము. వర్షంకి వాటర్ చూస్తే మొత్తం బురద ఉన్నాయి, మొత్తం మట్టి ఉన్నాయి అంతా. చాలా మంచిగా అనిపిస్తున్నది. ఫస్ట్ టైం ఇట్లాంటి రోడ్లో నేను రైడ్ చేయడము. అంటే లైక్ రోడ్ పక్కనే బీచ్, సముద్రం,
సూపర్ ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపిస్తున్నది. సో వీఆర్ రైట్ నౌ ఎట్ తవసాల్ ఫెరీ పాయింట్. ఈ నుంచి అటు సైడ్ పోవాలా, జైగఢ్ అని. అది టికెట్స్ ఇప్పుడే తీసుకున్నాం. ఇక్కడ పర్ హెడ్ 80 రూపీస్ తీసుకున్నారు విత్ బైక్ అండ్ డ్రైవర్. అక్కడ చూడండి వస్తున్నది ఒక ఫేరీ అటు నుండి ఇటు. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లైన్ పెద్దగానే ఉన్నది. ఆడదాకున్నాయి కార్లు, బైక్స్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం. इससे पहले आप कभी गए क्या फेरी पे, गाड़ी लेके? छोटी वाली में कितना देर था वो? वही 30 मिनट. कितना? 30 मिनट. ये कम है शायद. 10-20 मिनट का ही रहता है. हाँ नहीं तो ये मोटर वाला है ना, वो छोटा वाला जो रहता है वो तो किधर, कहाँ पे गए थे? नदी में ही है, 4-5 मतलब किलोमीटर का वो जगह अपने शहर में, मंडला में. अच्छा मध्य प्रदेश में. हाँ मध्य प्रदेश में. बढ़िया तो रहेगा ही. ऊपर से बारिश भी आ रही है. हल्का हल्का. ఇప్పుడే ఫేరీ కూడా వచ్చేసింది. 340 అంటే 340కి స్టార్ట్ చేసేటట్టు ఉన్నారు నిజంగానే. నేను అనుకున్నా ఒక 10-15 నిమిషాలు డిలే అవుతుంది అనుకున్నా, కానీ అట్లా ఏం లేదు. మెల్లగా ఒక్కొక్క వెహికల్ ఎక్కుతున్నది. ఫస్ట్ కార్స్ అంట, దాని తర్వాత 2 వీలర్స్ అట. ఎందుకంటే మస్తు వెహికల్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. సో అందుకనే నేను ముందు వచ్చినా కానీ ఆపరేషన్ ఫస్ట్ కార్లు ఎక్కించినాక బండ్లు ఎక్కిస్తాడంట. ఇప్పుడే బండ్లు పార్క్ చేసేసినాము. ఇంకోతున్నాము. దూరంలో వర్షం పడుతున్నది, అంతా ప్యాక్ అయిపోయినది మొత్తం. ఈ కొంకణ్ రైడ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఫేరీ ఎక్కి బండి దాటాలని ఖచ్చితంగా ఉండే నాకు. ఫైనల్లీ ఇప్పుడు అయ్యింది. 2 ఉండే ఈరోజు, కాకపోతే ఒకటి స్కిప్ చేసేసినాము. మంచిగా ఒక కోరిక నెరవేరింది. జస్ట్ ఒక 15 మినిట్స్ రైడ్, ఫేరీ రైడ్. అండ్ వీఆర్ హియర్ అదర్ సైడ్ ఆఫ్ ద రివర్. వెనకకెళ్ళి వచ్చినాము, ముందట్టుకు వాళ్ళ పక్కకి సముద్రము. ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ మై గోప్రో ఏమైందంటే ఆ బటన్, రికార్డింగ్ బటన్ దానికంతటా అది ఒప్పుకోబోతున్నది, అదే ఆన్ అవుతున్నది, అదే ఆఫ్ అయిపోతున్నది. ఎన్నిసార్లు బ్యాటరీ తీసి పెట్టినా కానీ సెట్ అయితే లేదు. ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ మై గోప్రో యాజ్ ఆఫ్ రైట్ నౌ. ఎందుకంటే ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంటే పక్కకి సముద్రమే ఉన్నది, మంచి వ్యూ ఉన్నది. ఉండి బీచ్ అంట ఈ బీచ్, మస్తున్నది, నెక్స్ట్ లెవెల్. దీనికోసమే ఈరోజు ఈ రూట్ చూస్ చేసుకున్నాము. లేకపోతే డైరెక్ట్ హైవే మీద నుంచి వెళ్ళిపోతుండే. హైవే మీద నుంచి పోతే ఈ వ్యూ మిస్ అయిపోతుండే. నెక్స్ట్ లెవెల్ అసలు. ఇక్కడ అయితే ఆగినాము. జస్ట్ ఒక 10-15 మినిట్స్ అట్లా రిలాక్స్ అయ్యి సముద్రం బీచ్ యొక్క వైబ్స్ ఎంజాయ్ చేసుకుంటా ఒక 10-15 మినిట్స్ అట్లా కూర్చొని ఫొటోస్ వీడియోస్ కూడా తీసేసుకొని ఇంకా కంటిన్యూ అవుతాము రత్నగిరికి. Guys, we have stopped at another place. Not even 2 kilometers ముందట్టుకు వచ్చినామా. మళ్ళీ ఇంకొక మంచి స్పాట్ దొరికింది. రోడ్ పక్కన బీచ్, ఇంకేం కావాలా, నెక్స్ట్ లెవెల్ కదా. ఇదే నయా KTM 390. ఫైనలీ ఈ రోడ్లో రావాలనుకొని చాలా ఇయర్స్ నుంచి అనుకుని ఉండే. ఒక 2 to 3 years మధ్యలో అయ్యింది. అండ్ ఫైనలీ ఇప్పుడైతే 2025 ఆగస్ట్ 16th రోజు అయితే కుదిరింది ఇట్లా చూడు. హ్యాపీ, చాలా హ్యాపీ. ఇంకొక ప్లేస్లో ఆగినాము, పక్కనే సముద్రము. యాక్చువల్లీ గోప్రో రెడీ పెట్టుకోమంటున్నా. ముందట ఒక మంచి వ్యూ ఉంటుంది, సూపర్ ఉంటుంది అది.
వన్ మోర్ లొకేషన్, జస్ట్ బీ రెడీ. వావ్, లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా క్రేజీ ఉన్నది. అబ్సల్యూట్లీ ఎంజాయింగ్ దిస్ రైడ్ తెలుసా. ఎందుకంటే ఈ కొంకన్ రైడ్లో దీనికోసమే నేను వెయిట్ చేసిన. ఫైనలీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్. క్రేజీ కదా అసలు. ఈ బీచ్ ఏందో మొత్తం అంతా నల్లగా ఉన్నది. క్రేజీ అంటే క్రేజీ ఉన్నది చూడము, మజా ఉన్నది. చాలా హ్యాపీ ఉన్నది. ఫీవర్ వచ్చి ఒక రోజు రెస్ట్ తీసుకొని మంచిగా ఈ యొక్క రూట్ చూస్ చేసుకొని ఈ రూట్లో పోతున్నందుకు ఎంత క్రేజీ ఉన్నది చూడు లొకేషన్ ఒకసారి. వావ్. Guys, look at where we are at right now. We are right on the beach. బీచ్ లోకి అయితే తీసుకొచ్చినాం బండి. ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు మంచిగా. ఇక్కడ ఒక బండి కూడా ఉన్నది. వీఆర్ ట్రయింగ్ టు గెట్ లిటిల్ బిట్ ఫర్దర్ ఆన్ ద బీచ్. హోప్ఫుల్లీ అవర్ బైక్ డోంట్ గెట్ స్టక్ ఇన్ ద మడ్. ఇప్పుడే టీ తాగడానికి ఆగినాము అండ్ హ్యాండ్ వాష్ చేసుకుందామని సైడ్కి వచ్చిన. హ్యాండ్ వాష్ చూడరు ఎట్లున్నదో. ఇంట్లో ఏమన్నా నార్మల్ ఉన్నా అనుకుంటారు కదా, బట్ ఇప్పుడు చూడరు ఈ వ్యూ. హ్యాండ్ వాష్ మస్తున్నాయి కదా, సూపర్. లెట్స్ హ్యావ్ సమ్ టీ. గైస్, వి ఆర్ నౌ అగైన్ అట్ అనదర్ బీచ్. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు అట్లా వస్తున్నామో లేదో మంచి బీచ్ వ్యూ పాయింట్ ఇట్లా కనబడుతున్నది ఒకటి. కథం ఆగిపోతున్నాం మళ్ళా.